యోహానులు స్వజనులతో కలిసి ప్రార్థించారు. అంటే ఆపద నుంచి వచ్చిన తర్వాత కుటుంబంతో, సొంత కుటుంబంతో కలిసి ఏం చేశారండి? ప్రార్థించారు. ఎవరా సొంత కుటుంబం? స్థానిక సంఘం. స్థానిక సంఘం నీ కుటుంబం. ఎవరైనా భావిస్తారండి ఈ రోజున? ఎవరు భావించట్లేదండి. ఇప్పుడు సువార్తకి నచ్చక అన్నయ్య మానేసాడు అనుకోండి, తమ్ముడు కూడా ఏం చేస్తున్నారండి? మానేస్తున్నాడండి. వాస్తవానికి కుటుంబం, క్రీస్తు సంఘము ఒక కుటుంబము. బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి ఆ దైవ కుటుంబంలో జాయిన్ అవుతాడు. కుటుంబంగా ఎప్పుడు మనం భావిస్తాము, ఎప్పుడు మనకు ఎలాగంటే ఆ రిలేషన్షిప్స్, ఆ బాండింగ్ అలా ఉన్నప్పుడు. ఈరోజు సంఘాల్లో ఏదో కూర్చొని వెళ్ళి ఏదో కథ విన్నట్టుగా వినేసి వెళ్ళిపోతున్నారు. ఎవరికాలే ఒక్కొక్కరు అయితే ఎవరిని పలకరించరు. కొంతమంది అయితే వెళ్ళి పరిచయం చేసుకున్నామా అంటే ఎవరు పరిచయం చేసుకోరు? ఆ బ్రదర్ని